ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్గా స్వీట్ కార్న్ ప్రిపేర్ చేయబోతున్నానండి. నేను మొన్న బయటికి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్ 100కి 4 అని చెప్పారండి. నేను వచ్చేసి 50కి ఒక 2 తీసుకున్నాను. ముందుగా స్వీట్ కార్న్ని ఒలుచుకోవాలండి. స్వీట్ కార్న్ని ముక్కలుగా కట్ చేసుకొని కూడా ఉడకబెట్టుకోవచ్చు, కానీ పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే తినడానికి ఈజీగా ఉంటుందని నేను వచ్చేసి ఒలుచుకుంటున్నానండి. ముందుగా మొక్కజొన్న కన్నీ ఒక లైన్ని ఒలిచామంటే మిగతా అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా స్వీట్ కార్న్ని ఒలుచుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ని ఒలుచుకున్నాం కదండి, ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ముందుగా ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ని అందులో వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 విజిల్లు రానివ్వాలి. లేత కండలు కదండి, 2 విజిల్లు అయితే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలండి. కుక్కర్లోని ఆవిరంతా బయటికి పోయాక, కుక్కర్లోని ఆవిరి బయటికి పోయాక ఈ విధంగా దేనితోనైనా విజిల్ని పైకని మూత తీయాలి. డైరెక్ట్గా అలా తీసామంటే ఒక్కోసారి కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉందండి. ఇప్పుడు వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని అందులోకి స్వీట్ కార్న్ని యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పుని కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఉప్పు వచ్చేసి కొంచెం చూసి యాడ్ చేసుకోండి. మనం ఉడికించేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసాం కదా. నేను ఇక్కడ వచ్చేసి కారం కూడా కొంచెం తక్కువగానే వేస్తున్నాను, పిల్లల కోసం కదండి. మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం యాడ్ చేశాక ఈ విధంగా టాస్ చేయండి, బాగా ఈవెన్గా కలిసిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తే మన స్వీట్ కార్న్ రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.